థ్యాంక్ యూ. థ్యాంక్ హనుమ గురుజీ, జై హోమ గురుజీ. వెల్కమ్ టెంపుల్ మావుల్. ప్యానల్ ఎవరైతే ఉన్నారో అందరికీ గుడ్ మార్నింగ్ మా గురించి జయ మా గురించి ఏం ఫోన్ అది? గుడ్ మార్నింగ్ మా జయ మా గురించి థ్యాంక్ యూ ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ యూ హ్యాపీ? సో మార్నింగ్ మిమ్మల్ని కలిసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే ధనవంతులు చేసే ప్రతి పనిలో కూడా మనం ఉంటున్నాం, అవునా కదా? ఆల్రెడీ మీరు విన్నారు ఇప్పుడు. సో కంప్లీట్గా 6 హ్యాబిట్స్ ఉంటాయి. ధనవంతులు చేసే వ్యక్తులకి ఎన్ని హ్యాబిట్స్ ఉంటాయి? 6 హ్యాబిట్స్. ఫస్ట్ హ్యాబిట్ ఏంటి? ఎర్లీగా లేవడం. ఫస్ట్ హ్యాబిట్ ఏంటి? ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మీరు అనుకుంటున్నారేమో 7, 8, 9 అనుకుంటారు. అది కాదు ఎర్లీ మార్నింగ్ అంటే 4:30. ఇదేని 4:30 to 7 అన్నది బ్రహ్మముహూర్తం. ఆ టైంలో ఎవరైతే ఆ టైంని యూజ్ చేసుకుంటారో, ఎందుకంటే ఆ టైంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎవరికి. ఏంటి ప్రపంచం అంతా ఏం చేస్తుంది? కానీ ధనవంతులు ఏం చేస్తారో ఆ టైంని యూజ్ చేసుకుంటారు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్స్ పెడతారో అదే దానిలో మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది, అవునా కదా? సెకండ్ ఏంటి? సెకండ్ పాయింట్ ఎక్సర్సైజ్ సెకండ్ పాయింట్ ఎక్సర్సైజ్, అవునా కదా? సో ఏదో ఒకటి బాడీకి, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం మనిషి ఎంత సంపాదించినా అతనికి ఏముండాలి? ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోయింది మీరు ఏది సాధించలేం, అవునా కదా? అందుకే ఎప్పుడు కూడా బాడీకి ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అందుకే చెమట పట్టాలి, ఎప్పుడు కూడా చెమట చిందించాలి, అవునా? థర్డ్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ నేర్చుకోవడం, లెర్నింగ్. ధనవంతులు ఎప్పుడు కూడా నేర్చుకునే ఉంటారు ఏదో ఒక విషయం. అది స్కిల్ రూపంలో కానీ ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు. అందుకే ఇప్పుడు కూడా ఒక్కటి మాత్రం మిస్ చేయకండి అని చెప్తుంటాను. దేన్ని? లెర్నింగ్. ఏ వ్యక్తి అయితే ఎప్పుడైతే మనిషి ఆప్ చేస్తాడో, కావాలంటే మీరు చూడండి. సో మీకు చుట్టుపక్కల ఆల్రెడీ చాలా మంది వినే ఉంటారు. ఏంటి? ప్లాన్ విన్నాను, షేప్ షాప్ చేశాను అన్నాడు. షేప్ షాప్ చేశాడు, కానీ అతను ఏ ఆప్ చేస్తాడు? లెర్నింగ్ ఆప్ చేస్తాడు. సో లెర్నింగ్ ఏ వ్యక్తి అయితే ఆప్ చేస్తాడో, అది మీరన్నా అవ్వచ్చు, రేపు మీ గురించి కూడా చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా లెర్నింగ్ అనేది ఆపకూడదు, అవునా? హలో, లెర్నింగ్ ఏ వ్యక్తి అయితే కంటిన్యూగా నేర్చుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి బాగా సక్సెస్ అవుతాడు. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇది అర్థం కావట్లేదు. ప్లాన్ చేయడం. నువ్వు ఏది ఎలా అయితే స్టార్ట్ చేసావో నీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది, అవునా కదా? సో ఈ రోజు ఏం చేస్తున్నావు అనేది నీకు ప్లానింగ్ ముందే ఉండాలి. ముందుగా ప్లానింగ్ చేసుకోవాలి. చాలా వ్యక్తి అయితే, కామన్ వ్యక్తులందరూ కూడా ప్లాన్ ముందు చేసుకోరు, ధనవంతులు మాత్రమే. అందుకే చాలా మంది నేను రిపోర్టింగ్ అడుగుతుంటాం, అవునా? అది కోర్ ట్రైనింగ్లో కోర్ క్వాలిటీస్లో లాస్ట్ పాయింట్ ఏంటి? టైం బిఫోర్ ప్లాన్ మేక్స్ అడ్వాన్స్ ప్లానింగ్. మేక్స్ అడ్వాన్స్ ప్లానింగ్ అని ఉంటుంది. లాస్ట్ పాయింట్ కోర్ క్వాలిటీస్ లో లాస్ట్ పాయింట్ ఏంటి? అడ్వాన్స్ ప్లానింగ్ ఉండాలి, అవునా? నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి? అర్జెంట్ అని ముందు చేసేవారు. ఇది ఇంపార్టెంట్ అనేవి ముందు చేయాలి. చాలా మంది ఏంటంటే వాయిదా వేస్తుంటారు, అవునా కదా? రేపు చేద్దాం, తర్వాత చూద్దాం అని, అవునా కదా? వాయిదా వేస్తారు. అలా వాయిదా ఏ పని కూడా వేయకూడదు. ఇప్పుడు టార్గెట్ ఉంది, టార్గెట్ మేము వాయిదా వేయకూడదు, చేసేయడమే. అవునా? చాలా మంది చూద్దాంలే, ఇంకా టైం ఉందని. టైం ఉంటుందా? టైం ఎప్పుడూ ఉండదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ రోజు ఏదైతే ఈ టార్గెట్ నడుస్తుందో 120, ఇది క్రూజ్ షిప్ టార్గెట్ 120 డేస్కి ఇచ్చాడు. ఈరోజు డేట్ ఎంత? 2nd, అంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉంది? ఓన్లీ 52 డేస్ ఉంది. ఎన్ని డేస్? మీకు ఈరోజు కళ్ళ ముందుగానే ఈరోజు రోజులు అయిపోయలేదా? అంటే ఎప్పుడు కూడా టైం మన కోసం వెయిట్ చేయదు, మనమే టైం కోసం వెయిట్ చేయాలి, అవునా? ఏంటి? మనమే టైం కోసం వెయిట్ చేయాలి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి? ఎవ్రీబడి 24 అవర్స్, అందరికి 24 అవర్స్. జీవితంలో లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా ఉన్నాయి ఎన్ని అవర్స్? 24 24 గంటలు. ఆ 24 గంటలోనే అందరూ, కొంతమంది ధనవంతులు అవుతున్నారు, కొంతమంది పేదవాడిగా ఉండిపోతున్నారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉండిపోతున్నారు. సో ఆ 24 గంటలు నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నది నీ చేతుల్లో. సో కాబట్టి ఈ 6 పాయింట్లు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, రెడీయా? సో రెడీ అయితే వండర్ఫుల్ గా. సో ఇంత మంచి రోజు ఇచ్చినందుకు భగవంతుడు ఒకసారి బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ చెప్పడం మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా, గ్రేట్ఫుల్గా, మీరు ఎవరైతే నమ్ముకుంటున్నారో ఆ వ్యక్తిని. ఓకే, సో కొంతమంది వీడియో ఆఫ్ చేస్తున్నారు, వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆఫ్ రోజు చెప్పించుకోకండి. ఎందుకంటే కారణం ఈ విషయం చెప్తున్నాను. ఇది ఎందుకంటే
నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వీడియో ఆఫ్ చేసుకున్న దానికి ఆన్ చేసుకున్న దానికి కావాలంటే చూడండి. మీరు ఆఫ్ చేసుకునండి, మీకు ఎటువంటి ఉండదు. కానీ ఆన్ చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది. నిజంగా Concentration వినాలని అనిపిస్తుంది. నన్ను ఎవరైనా చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. అవునా లేదా? అనిపిస్తుందా లేదా? నన్ను ఎవరో చూస్తున్నారు కాబట్టి నేను సిట్ రెడీ కూర్చోవాలి. ఒకరు పడుకుని విన్నాడు అనుకో, ఆ వీడియో ఆన్ చేసాడు. పడుకుని విన్నారనుకో, వీడియో ఆన్ చేశారు. అప్పుడు ఏమవుద్ది? తనకి బాబు నన్ను ఎవరైనా చూస్తున్నారేమో, నేను కరెక్ట్గా కూర్చోవాలి. అప్పుడు నీకు ఏం పెరుగుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఆ? నీకు విన్నదంతా ఎక్కడ ఎక్కుతుంది? దిమాగ్లోకి వెళ్తుంది. అవునా? హలో. సో కాబట్టి ఇది నీ లైఫ్ని పాడు చేసుకోకు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. జీవితం వీటిని చాలా చిన్నది. ఒక పుట్టికి చనిపోయానికి మధ్యలో ఉండేదే జీవితం. ఆ జీవితాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో రిమైనింగ్ వ్యక్తులు పోస్టర్స్ పెట్టండి. ఏదైతే వర్క్ చేశారో కొంతమంది వ్యక్తులు వర్క్ చేశారు కదా, పోస్టర్లు పెట్టండి. ఓకేనా? సో ఆల్రెడీ మీకు తెలుసు. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. సో అనగనగా ఒక చిన్న చెరువు ఉందంట. ఇటుని చిన్న చెరువు ఉందంట. సో కంప్లీట్గాను ఆ చెరువులో చాలా చేపలు ఉన్నాయి. అయితే కాలాలు మారతాయి లేదా? ఎస్ గురు. సో వర్షాకాలంలో వర్షాలు పడతాయి. తర్వాత ఏమొస్తుంది? శీతాకాలం ఉంది, ఎండాకాలం ఉంది. చలికాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం. ఎప్పుడైతే వర్షాకాలం వచ్చినప్పుడు చేపలంతా చాలా బాగున్నాయంట. సో కంప్లీట్గాను చాలా గుంపుగా ఉన్నాయి, కుటుంబంగా బాగా సరదాగా ఉన్నాయి. కానీ చలికాలం వచ్చిన తర్వాత కూడా అవి కూడా ఇంకా పెరిగాయి. కానీ ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో ఆ ఎండలకు ఏటైతే ఉందో సో కంప్లీట్గా చెరువు ఆరిపోవడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ చెరువు ఎప్పుడైతే ఆరిపోయిందో సో కంప్లీట్గా కొన్ని చేపలు చనిపోవడం జరిగింది. సో ఎప్పుడైతే చెరువులో ఆరిపెడుతుంటే కొంతమంది జాలర్లు ఏం చేస్తారు? పట్టుకుంటారు లేదా? చేపలు పట్టేస్తారు. చేపలు పడేస్తుంటారు. సో అయితే సడన్గా ఆ చెరువు అంతా దగ్గరగా అయిపోయింది అనమాట. ఓన్లీ కొంత నీరే మిగిలింది. అప్పుడు మిగతా చేపలన్నీ అనుకున్నాయి, మనం చచ్చిపోతాం, మనం కూడాను, మనల్ని ఎవరో పడేసుకుంటారు, మనం చచ్చిపోతాం. సో అని ఏం వదిలేసాయి అంటే నమ్మకాన్ని వదిలేసాయి. కానీ దాంట్లో ఒక చిన్న చేప అనమాట. కామెల్ లాంటి చిన్న చేప ఏం చేసిందంటే, సో లేదు వర్షం పడుతుంది, మీరు నమ్మండి అన్నదంట. అప్పుడు అందరూ కూడా బ్లేమ్ చేశారంట కామెలిన్ని. ఏంటి? కామెలిన్ని బ్లేమ్ చేశారంట. అంటే చిన్న చేపను బ్లేమ్ చేసి, నీకు బుద్ధి ఉందా? ఓ పక్కన ఎండాకాలం నడుస్తుంది, ఒక పక్కన ఎండిపోతున్నాయి అని ఏం చేశారంటే నమ్మకాన్ని వదిలేసి. కానీ ఈ చిన్న చేప మాత్రం నమ్మకాన్ని వదలలేదు. ఎప్పుడైతే సడన్గా ఏమైందంటే మిగతా చేపలన్నీ చచ్చిపోయాయి. కానీ ఈ ఒక్క చేప ఆ నమ్మకం అలా ఉంచుకొని మరుసటి రోజు ఏదైతే ఉందో నల్లటి మేఘాలు ఉమ్మిపోయి బాగా వర్షం పడింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చేపలన్నీ చచ్చిపోయాయంట. కానీ అసలైంది ఏంటంటే ఆ చిన్న చేప ఏదైతే ఉందో నమ్మకం ఉంచుకుందో ఆ నమ్మకాన్ని నమ్మకం పెట్టుకుని మొత్తం మళ్ళీ చెరువంత ఏమైంది? నిండిపోయింది, హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ చాలా మంది జీవితంలో ఏం వదిలేస్తుంటారంటే జనరల్గా మనం ఏదైనా చెప్తుంటాం. ఇక్కడ మీరు ప్లాన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తుంటాం? డ్రీమ్ గురించి చెప్తుంటాం. అవునా కదా? నేను కారు కొంటాను, స్కూటీ కొంటాను, ల్యాప్టాప్ కొంటాను, నేను సక్సెస్ అవుతాను, డైమండ్ అవుతాను అని చెప్తుంటారా లేదా? చెప్తారా లేదా? అది చెప్పేటప్పటికి చాలా మంది ఏంటంటే మిమ్మల్ని ఎలా చూస్తారంటే ఏదో వింత వ్యక్తిగా చూస్తుంటారు మిమ్మల్ని. అవునా కదా? ఎందుకు? అప్పటిదాకా మిమ్మల్ని ఆ విధంగా చూడలేదు కదా. ఇప్పుడు కారు కొంటాను, నిజంగా కారు కొనేస్తారా? నిజంగా స్కూటీ కొంటారా? నిజంగా బైక్ కొంటారా? నిజంగా ఫారెన్ ట్రిప్ వెళ్తారా? నిజంగా డైమండ్ అవుతారా? అప్పటిదాకా చూడలేదు. అందుకే ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎలా చూస్తారు? బ్లేమ్ చేస్తుంటారు. రేటు నువ్వు కొనేస్తావా అంటుంటారు. అవునా కదా? హలో. బ్లేమ్ చేస్తుంటారు. కానీ ఎవరైతే నమ్మకం పెట్టుకొని కంటిన్యూ చేస్తారో ఆ వ్యక్తి ఏమొస్తాయి? ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అందుకే ఏది వదిలేసినా ఒకదాన్ని మాత్రం వదలకూడదు. నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలకండి. నమ్మకాన్ని ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే నమ్మకం స్ట్రాంగ్ ఉంటుందో ఆ వ్యక్తికి అన్నీ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఈ లైఫ్ లో. అవునా? హలో. సో కాబట్టి చిన్న విషయం నేర్చుకుందాం. ఓకే. ఈ లోపు పోస్టర్స్ పెట్టండి. వర్క్ చేసిన వ్యక్తులు మీ టీంలో ఏ వ్యక్తి అయినా కూడా చిన్న వర్క్ చేసినా కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అండ్ అప్రిషియేట్ అన్నది ఎప్పుడు కూడా మర్చిపోకండి. గ్రాటిట్యూడ్ అంటే మన గురువులకి గ్రాటిట్యూడ్ చూపించాలి. అండ్ టీంని ఎప్పుడు కూడా పొగుడుతూ అంటే అప్రిషియేట్ చేసిన వర్క్ని పొగడాలి. అవునా కదా? హలో. ఇదే బిజినెస్ యొక్క సీక్రెట్. చాలా మంది ఏంటంటే దాన్ని వదిలేస్తుంటారు. మీ అండర్లో 3 ప్లాన్లు చెప్పిన 100 బివి చేసినా ఎంత బివి చేసినా వాళ్ళని పోస్టర్స్ పెట్టి ప్రమోట్ చేయించండి. ఓకే, రెడీయా? చిన్న నేర్చుకుందాం. ఓకే, క్లియర్?
నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను నేను? నమ్మకం అంటే ఏంటి? belief. నమ్మకం అంటే ఏంటిని? బిలీవ్. బిలీవ్. సో మనిషికి ఎప్పుడూ కూడా ఒక బిలీవ్ అంటూ ఉండాలి. ఎవరి మీద? Willingness. నా మీద నాకుందా? సెల్ఫ్ తన మీద తనకి. నీ మీద నీకు ఉండాలి. దాంతోపాటు దేని మీద ఉండాలి? ఇంకోటి అప్లైన్ అప్లైన్ మీద ఉండాలి. ఇంకోటి ఎవరి మీద ఉండాలి? సిస్టమ్ సిస్టమ్. సిస్టమ్ మీద ఉండాలి. ఇంకోటి ఏంటి? కంపెనీ పైన నువ్వు చేసే కంపెనీలో నీకు నమ్మకం ఉండాలి. సిస్టమ్ మీద నమ్మకం ఉండాలి. అప్లైన్ మీద నమ్మకం ఉండాలి. అంటే సెల్ఫ్ మీద కూడా నీకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ అంటే ఎవరు? నేను నువ్వు దేన్నైనా వదిలే, కానీ నీ మీద నువ్వు నమ్మకాన్ని వదిలేసుకున్నావా, నువ్వు అప్పుడే అయిపోయినట్టే నీ లైఫ్. అవునా? సో కాబట్టి ఎవరు కూడా బిలీవ్ మాత్రం ఇవి అన్నిటి మీద ఉండాలి. అప్లైన్ మీద ఉండాలి. నా అప్లైన్ నన్ను సక్సెస్ చేయించగలడా, సిస్టమ్ నన్ను సక్సెస్ చేయించగలదా, కంపెనీలో నేను సక్సెస్ అవ్వగలనా, నేను సక్సెస్ అవ్వగలనా అని ఎప్పుడు కూడా ఆ డౌట్ పెట్టుకోకండి. ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్ మార్క్ ఉందో దీన్ని ముందు తీసుకెళ్ళలేదు. Yes, Kush. ఎస్ మగర్ మీకు అనిపిస్తుంది రిజల్ట్స్? కనిపిస్తుంది గురు. ఓకే, స్క్రీన్ So- ఆఫ్ అయిపోయింది గురు. 1 సెకండ్. ఈ కీనోట్లో కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఎస్ ఎస్ మగర్ ఓకే. సో ఈ నమ్మకాన్ని ఉంచుకుంటారా అందరూ? ప్రతి ఒక్కరు Yes, Kush. ఉంచుకుంటారా? ప్యానల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా వీడియో Yes, ma'am. ఆపరేషన్ కూడా నమ్మకాన్ని ఉంచుకోండి. దేంట్ల మీద? ఈ 4 మీద నమ్మకం ఉంచుకోండి. కంపెనీ మీద, సిస్టమ్ మీద, అప్లైన్ మీద. అంతేగాని నా అప్లైన్ సక్సెస్ చేయించగలడా మార్చడం కాదు. ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోవాలి. ఓకేనా? మనం చేసే కంపెనీ షేప్ షాప్ మీద నమ్మకం ఉండాలి, సిస్టమ్ మీద నమ్మకం ఉండాలి, అప్లైన్ మీద నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్లో మెయిన్ ఏంటంటే ఈ 8 స్టెప్స్ ఏంటండి? ఈ గోల్డెన్ రూల్ అనమాట. 8 గోల్డెన్ రూల్స్. ఈ బిజినెస్కి 8 గోల్డెన్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ ఏంటి? వ్యక్తికి ఏముండాలి? డ్రీమ్ Dream. డ్రీమ్, ఒక గోల్ అంటూ ఉండాలండి. డ్రీమ్ గోల్ లేకపోయింది అనుకో వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. నీ దగ్గర డ్రీమ్ లేదు, గోల్ లేదు, నువ్వు ఎలా ముందుకు వెళ్ళగలవు? వెళ్ళగలవా? నో మగర్ ఒక డ్రీము గోలు లేదు నీ దగ్గర, ఎలా ముందుకు వెళ్ళగలవు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? డ్రీమ్ గోల్ ఉండాలి. అందుకే ఇది బిజినెస్ మ్యాన్ అంటే ధనవంతుడు ఎప్పుడు కూడా ఒక డ్రీము గోల్ పెట్టుకుని వర్క్ చేస్తాడు. ఏం పెట్టుకుని వర్క్ చేస్తాడండి? ఒక డ్రీమ్ ఉంటుంది, తన Dream, దగ్గర goal. గోల్ ఉంటుంది. ఎందుకు చేస్తున్నాను నేను, ఏం చేయాలి, ఎందుకు చేస్తున్నాను, ఏం చేయాలి, అందుకోసం డ్రీమ్ పెడతారు. కామన్ మ్యాన్ దగ్గర ఏ డ్రీమ్ గోల్ ఉండదు. రిక్షాతో కోడి దగ్గరికి వెళ్ళి అడగండి, నీ గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటి అని అడగండి. ఉంటుందా? డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడగండి, డ్రీమ్ గోలే ఉండదు. జాబ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి, డ్రీమ్ గోలే ఉండదు. కానీ బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక డ్రీమ్ గోల్ ఉంటుంది. అది కూడా నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వ్యక్తులు. అవునా కదా? ఎస్కూరిచ్ లో కూడా Yes, చాలా yes. మంది వాళ్ళ డ్రీమ్స్ ని, గోల్స్ ని పెట్టుకుని వర్క్ చేయడం బట్టి వాళ్ళ డ్రీమ్ గోల్ కూడా అచీవ్ చేస్తున్నారు. అవునా కదా? ఎస్ గురుజీ నెక్స్ట్ ఆ డ్రీమ్ గోల్ అచీవ్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి? లిస్ట్ మేకింగ్. ఏంటి? List making. లిస్ట్ make. లిస్ట్ కంప్లీట్ గా మేక్ చేస్తూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే మేక్ చేయరు దాన్ని. Break చాలా chest. మంది మేక్ చేయరు. ఏం చేస్తుంటారు? Break chest. బ్రేక్ చేస్తుంటారు. ఏంటండి? లిస్ట్ ని మేక్ చేయరు, బ్రేక్ చేస్తుంటారు. వాళ్ళకి తెలిసిన చాలా మంది ఉంటారు. అయ్యో జాయిన్ అయిపోయాడు, నాకు తెలుసు, ఇతను నాకు తెలుసండి అంటాడు. అరే తెలుసు అన్నప్పుడు నువ్వు ముందు లిస్ట్ రాసుకోవాలి కదా. వేరే టీంలో జాయిన్ అయిపోయేటప్పుడు అప్పుడు నీకు గుర్తొస్తుంది ఆ వ్యక్తి. ఇతను నాకు తెలిసింది, నా ఇంటి పక్కన ఉంటాడు, నా ఈదులో ఉంటాడు, మా ఊర్లోనే ఉంటాడు అంటాడు. కానీ అతను చూస్తే ఎక్కడ జాయిన్ అవుతాడు? వేరే టీం వేరే టీంలో జాయిన్ అవుతాడు. అవునా కదా? అతను ఏమైనా ముందు సక్సెస్ అయిపోతుంటాడు, వాళ్ళ టీం బాగా సక్సెస్ అయిపోద్ది. అవునా కదా? సో అందుకే మన తెలిసిన ప్రతి వ్యక్తిని కూడా లిస్ట్ మేక్ చేసుకోవాలి. అవునా? తర్వాత లిస్ట్ మేక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇన్విటేషన్. ఇన్విటేషన్ Immediately. అంతేగాని ఆ వ్యక్తి జాయిన్ అవుతాడా లేదా అని నీకు నమ్మకం వదిలికూడదు. ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చేయి, తర్వాత చూద్దాం ఏదోటి. ఇచ్చేయాలి. ఇన్విటేషన్ అంటే ఫస్ట్ ఇచ్చేయి. ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చా ఆ వ్యక్తికి ప్లాన్ చెప్పి కంప్లీట్ గా వస్తాడో రాదో తర్వాత చూద్దాం. ముందు ఏం చెప్పాలి? ప్లాన్ చెప్పండి. Plan ప్లాన్ చెప్పేయండి. చెప్పాలి. ఎప్పుడైతే ప్లాన్ చెప్పావో మీ అప్లైన్ తీసుకెళ్ళి కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తుండాలి. ఒకసారి కాదు, కంటిన్యూగా జాయిన్ అయ్యే వరకు ఏం చేయాలి? ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అవునా? ఎప్పుడైతే ఫాలోఅప్ చేస్తావో ఆటోమేటిక్ వీడియో వస్తుంది. దాని తర్వాత 100% యూజర్. నువ్వు ఏదైతే ఈ బిజినెస్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ప్రతి ప్రొడక్ట్స్ కూడా షేప్ షాప్ ప్రొడక్ట్స్ వాడు.
ఈ రోజు మనకి బోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు అనుకుంటారంటే ఓన్లీ శారీ సూటు డిన్నర్ సెట్లే కాదు, మన బిజినెస్ లో బోల్డ్ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నిజంగా మీరు నమ్ముతారో తెలియదు కానీ మన బిజినెస్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా వ్యాధులను కూడా క్లియర్ చేస్తుంది మన కంపెనీ. ఒకసారి చూడండి, డయాబెటిక్ కేర్ అవ్వచ్చు, నోని అవ్వచ్చు, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బీపీ అవ్వచ్చు. చాలా మంది ఈ రోజు బయట సమాజంలో అందరికీ కూడా బీపీ షుగర్లు ఇవన్నీ ఉన్నాయి, అవునా కదా? కానీ మన Yes, దాంట్లో boss. క్లియర్లు అవుతున్నాయి. హలో, నెక్స్ట్ Yes. బి ఏ టీమ్ ప్లేయర్. టీంతో ఉండండి, టీంని ముందుకు తీసుకెళ్ళండి. టీంకి ఒక కెప్టెన్ గా ఉండండి. మీ అందరూ కూడా ఇది టీంకి ఒక కెప్టెన్ గా ఉండండి. తర్వాత టూల్స్, బుక్స్, ఫంక్షన్స్ అలాంటి ఏదైతే ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా కంటిన్యూగా నాన్ స్టాప్ గా అటెండ్ అవుతూ ఉండు. అంతేగాని నేను వెళ్ళాను కదా, నేను వెళ్ళొచ్చాను కదా మీటింగ్కి, ఈ రోజు ఎందుకు అని అనుకో. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా నువ్వు అటెండ్ అవుతూ ఉండు. దానివల్ల ఏమవుతుంది, నీకు Knowledge. నాలెడ్జ్ వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ కోసం నీకు తెలియదు కదా, ఈ బిజినెస్ నువ్వు కొత్త కదా, అవునా కదా? Yes. Yes, boss. అవునా? క్లియర్? సో ఈ 8 గోల్డెన్ రూల్ని మాత్రం ఎవరు కూడా మిస్ చేయొద్దు. చాలా చాలా మన బిజినెస్ చాలా ఇంపార్టెంట్ 8 గోల్డెన్ రూల్స్. అదే గోల్డెన్ రాశాను. ఓకే, నెక్స్ట్ ప్లాన్ దికన ఏదైతే ఉందో ప్లాన్ ఏంటంటే Choose the plan. ప్లాన్ చూపించేటప్పుడు సో చాలా మంది ఏం చేస్తారంటే, సో ప్లాన్ చూపించేటప్పుడు మనం కంప్లీట్ గా ఒకటి ఇండివిజువల్ గా చేస్తాం, ఇంకోటి ఒకవేళ ఇంటికి వెళ్తాం, గ్రూప్ మీటింగ్స్ పెడుతుంటాం, లేదా వెన్యూలో సార్. Venue. 3 రకాలు ఉంటాయి. ఇంకోటి ఉంటది జూమ్, ఇంకోటి ఏంటి Zoom. Zoom. జూమ్ ద్వారా. అంటే ఈ నాలుగిటి ద్వారా కూడా మనం ప్లాన్ చెప్పచ్చు. ఒకటి ఇండివిజువల్ గా వెళ్ళి ప్లాన్ చెప్పచ్చు, లేదా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి గ్రూప్ గా ప్లాన్ చెప్పచ్చు, లేదా వెన్యూలో ప్లాన్ చెప్పచ్చు, లేదా జూమ్ లో కూడా ప్లాన్ చెప్పచ్చు. సో ఈ 4గిటిని కూడా జాగ్రత్తగా మీరు అమలు చేయండి కంప్లీట్ గా. ఈ 4 విధాల్లో కూడా మీరు ప్లాన్ చెప్పచ్చు, అవునా కదా? మచాదో జూమ్, ఈ 4 కూడా దమ్దారుగా మీరు వర్క్ చేశారనుకో 4. అందుకే ఎప్పుడు కూడా ప్లాన్ అనేది కంటిన్యూగా ప్రతిరోజు కూడా మీ అండర్లో కంప్లీట్గా ప్లాన్స్ అవుతుండాలి. ప్లాన్స్ అవుతున్నాయి. అందుకే మోర్ ప్లాన్స్ మోర్ రిజల్ట్, మోర్ ప్లాన్స్ మోర్ రిజల్ట్, మోర్ ప్లాన్స్ మోర్ రిజల్ట్ అంటారు. క్లియర్? హలో, Clear, Yes, Guruji. yes, Guruji. నెక్స్ట్ ఈచ్ వన్ 10 టచ్. ప్రతిరోజు 10 మందిని టచ్ చేస్తూ ఉండాలి. ఏంటి ప్రతిరోజు ఏం చేయాలి? 10 10 minutes. మందితో మాట్లాడుతుండాలి. సరిగా 5 ఫాలోఅప్స్ 5 ప్లాన్లు, 5 ఫాలోఅప్స్ 5 ప్లాన్లు, 5 ఫాలోఅప్స్ 5 ప్లాన్లు, 5 ఫాలోఅప్స్ 5 ప్లాన్లు. ఇది కంపల్సరీగా ఏం చేయాలి? చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. దాంతోపాటు మీ అండర్లో కమ్సే కమ్ 10 మందికి కాల్ చేస్తూ ఉండాలి డైలీ. మీ అండర్లో 10 మంది ఎవరో ఒకరు ఉంటారు, టీం లేకపోయినా కొత్త వ్యక్తులను ఉంటారు, వాళ్ళ మందికి ఫోన్ చేస్తూ ఉండాలి, దీని గురించి చెప్తూ ఉండాలి. హలో, నెక్స్ట్ ఎప్పుడైతే ప్లాన్ అయిపోద్దో సో కంప్లీట్గా ఆ వ్యక్తికి ఏం చేయాలి? Paper. పేపర్ వర్క్. పేపర్ వర్క్ చేయాలి. అలాగే డ్రీమ్ అండ్ లిస్ట్. డ్రీమ్ అంటే ఏంటో చెప్పాలి. క్వశ్చన్ చెప్తాను చూడండి, చాలా మందికి వెళ్ళి జాయిన్ చేసేస్తారు కానీ డ్రీమ్ అంటే ఏంటో వాళ్ళకి వివరించాలి. ఏంటండి, మీకు చాలా డ్రీమ్స్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు దాకా ఏమైనా ఫిల్ చేసుకున్నారా? లేదు. కానీ మన బిజినెస్లో మీరు రావడం బట్టి మీకున్న డ్రీమ్స్ కూడా ఫిల్ఫిల్ అవుతాయి. పలానా వ్యక్తులు మా ఆల్రెడీ చాలా మంది వచ్చి మీకులాగే ఆల్రెడీ చాలా మంది డ్రీమ్స్ ఫిల్ఫిల్ చేసుకున్నారండి. హలో, సో మీకు కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, బిలీవ్ చేయండి, నమ్మకం ఉంచండి అని చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి చేత లిస్ట్ రాయించాలి, తర్వాత ఫీల్డ్ వర్క్ చేయించాలి, ఫీల్డ్లో నీతో పాటు తిప్పుకోవాలి. హలో, ఏ వ్యక్తి రాడు, నువ్వు అలవాటు చేయించాలి. హలో, Yes, Guruji. తర్వాత ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో నువ్వే నేర్పించాలి, ప్లాన్ ఎలా చూపించాలో నువ్వు నేర్పించాలి, ఫాలోఅప్ ఎలా చేయాలో నేర్పించాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? Communication. Leaders తయారవుతారు. లేటెస్ట్ తయారవుతుంది. ఆ విధంగా నీ అండర్లో స్మార్ట్ వర్క్ తయారవుతుంది. స్మార్ట్ వర్క్ అంటే ప్లాను, కోరు, ప్లాను, ట్రైనింగ్, ఫంక్షన్స్, దిశ, ఇవన్నీ ఏంటి? స్మార్ట్ వర్క్ తయారవుతుంది. Smart work. ఎవరైతే బాగా వర్క్ చేస్తారో ఈ పేపర్ వర్క్ నుంచి డ్రీమ్ తయారు చేసి ఒక లిస్ట్ తయారు చేసి ఫీల్డ్ వర్క్లో తనతో పాటు తిప్పుకుంటారో, ప్రతిరోజు కూడా ఫీల్డ్లో ఉండాలండి, ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఈ బిజినెస్ లైఫ్ లాంగ్ చేసే బిజినెస్ కాదు కదా. హలో, ఈ బిజినెస్ లైఫ్ లాంగ్ చేసే బిజినెస్ కాదు కదా. కొంతకాలం మనం చేస్తాం, ఒక 5 సంవత్సరాలు చేస్తాం. ఎన్ని సంవత్సరాలు? 5 years. 5 ఇయర్స్ చేసిన తర్వాత నువ్వు ఫీల్డ్లో తిరుగుతావా? No, Guruji. తిరుగుతావా? తిరగవే. No. మీటింగ్లకి అడ్డగా వెళ్తావు. ఏంటి మీటింగ్స్కి వెళ్తావు, హెడ్గా వెళ్తాం. హోస్ట్కి వెళ్తావు, చీఫ్ గెస్ట్కి వెళ్తావు. చీఫ్ గెస్ట్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నీకోసం Range. రెడీగా సోఫా రెడీ చేసి ఉంటుంది, మైక్ చేసి రెడీగా ఉంటుంది. నువ్వు వెళ్ళి నీ సక్సెస్ గురించి చెప్పుకుంటావు. నేను ఎలా ఉండేవాడిని, ఎలా అయ్యాను, ఇలా చేశాను, ఎలా అయ్యాను, అంతే. నీకు దానికోసం ఏం జరిగితే పూలమాలలో బొకేలు దొరికితే Recognition. రెడీగా
స్వీట్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి లేదా? చాలా సింపుల్. అవునా? కింగ్స్ లైఫ్ స్టైల్ అంత ఏమవుతుంది? అంత ఏమవుతుంది? కింగ్స్ లైఫ్ స్టైల్. కింగ్స్ లైఫ్ స్టైల్ అవునా కదా? హలో, ఎస్ మహారాజ్. కింగ్స్ లైఫ్ స్టైల్ వస్తుంది అవునా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లాన్ కా ఎఫ్ఐఎం కా మతలబ్ ఏంటండి? ఎఫ్ఐఎం అంటే ఏంటి? ఏంటండి? Importance of ఇంపార్టెన్స్ FIM. ఆఫ్ ఎఫ్ఐఎం. ఎఫ్ఐఎం అంటే ఏంటి చూడండి. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఎస్ మహారాజ్. క్లియరా? అందరికీ క్లియర్ కనిపిస్తుందా? క్లియర్ గా ఉంది. సో ఎఫ్ఐఎం అంటే ఏంటి? హిందీలో ఉంది. ఇది చూడండి. एफआईएम से नया व्यक्ति को हम अच्छा से जान सकता है और जान सकते हैं. उनसे रिश्ता बने एक अच्छा మధ్యం है. అంటే ఎఫ్ఐఎం అన్నది ఏంటంటే ఒక వ్యక్తికి ఒక జ్ఞానం ఇచ్చేది. ఒక చిన్న పిల్లవాడికి ఫస్ట్ ఏం చేస్తాం మనం పుట్టిన తర్వాత? టీకా చేస్తాం. టీకా ఎలాగ వేస్తామో ఈ ఎఫ్ఐఎం అనేది ఏంటంటే ఆ వ్యక్తికి ఒక టీకా లాంటిది అనమాట. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి, అంటే మన బిజినెస్ లో కొత్తగా ఒక వ్యక్తి పుట్టాడు, ఆ వ్యక్తికి ఏం చేస్తాం? ఇటువంటి టీకా యాగం చేస్తాం. లేకుండా, ఇటువంటి నెగిటివిటీ రాకుండా ఆ వ్యక్తికి ఏం చేస్తాం? ఒక టీకా లాంటిది అనమాట. ఆ ఎఫ్ఐఎం చేయడం వల్ల నెక్స్ట్ ఇద్దరికి ఆ వ్యక్తికి బిజినెస్ మీద జ్ఞానం దొరుకుతుంది. ఈ బిజినెస్ కోసం ఆ వ్యక్తికి ఏమవుతుంది? జ్ఞానం ఈ బిజినెస్ అంటే ఏంటి అంటే దాని గురించి తెలుస్తుంది. నెక్స్ట్ నువ్వు ఏదైతే ఎప్పుడైతే ఎఫ్ఐఎంకి నువ్వు క్లియర్గా క్లారిటీగా ఇచ్చో నీకు తనకి ఒక బాండింగ్ క్రియేట్ అవుద్ది, ఒక కమ్యూనికేషన్ క్రియేట్ అవుద్ది. అవునా? రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఎఫ్ఐఎం నువ్వు కరెక్ట్గా చేస్తావు. చాలా మంది ఏంటంటే గాల్లో ఎఫ్ఐఎం చేస్తారు. ఓకే, ఇది చెప్పకూడదు, ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు, ఇది చెప్పాలి, అంతే అది చెప్తే తప్ప ఎఫ్ఐఎం ఎప్పుడు కూడా కంపల్సరీగా చేయాలి. ఎఫ్ఐఎం మినిమం ఒక 20 minutes అన్న చేయాలి. క్లియర్? ఎస్ మహారాజ్. सेकंड पॉइंट, हमने अगर समय से एफआईएम की तो न्यू असेट का सिस्टम की బారీక్యో జ్ఞానం. అంటే ఎప్పుడైతే నువ్వు సమయానికి ఆ వ్యక్తికి ఎఫ్ఐఎం చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే జాయిన్ చేసిన తర్వాత 2 రోజులకి, 3 రోజులకి, 1 వారానికి, 1 నెలకి, 2 నెలలకి చేస్తారు ఎఫ్ఐఎం. సో ఎప్పుడు కూడా జాయిన్ అయిన విత్ ఇన్ సెకండ్లో ఆ వ్యక్తికి ఏం చేయాలి? ఎఫ్ఐఎం. ఎఫ్ఐఎం చేయడం బట్టి తనకి సిస్టమ్ అంటే అర్థం చేయాలి. ఇటని సిస్టమ్ అంటే అర్థం చేయించాలి. అప్పుడు సిస్టమ్ మీద తనకి ఏమొస్తుంది? ఒక అవగాహన వస్తుంది. సిస్టమ్ మీద ఏమొస్తుంది? ఒక అవగాహన వస్తుంది. అసలు సిస్టమ్ అంటే ఏంటి అని అవగాహన వస్తుంది. థర్డ్ పాయింట్, న్యూ అసోసియేట్ కో సిస్టమ్ కే రాస్తా పే లానేకి లియే ముందు ఏంటంటే ఈ ఎఫ్ఐఎం అనేది ఏంటి? ఒక కొత్త వ్యక్తికి సిస్టమ్ అంటే దానిలో ఏదైతే ఇంత ముందు ఎలా అయితే సక్సెస్ అయ్యారో అందరూ కూడా ఆ వ్యక్తిలాగే వీళ్ళు కూడా సక్సెస్ అవుతారో అవగాహన వచ్చేస్తుంది తనకి. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సమయసే అమ్నే ఎఫ్ఐఎం కర్లియతో వ్యక్తి నెగిటివ్ నయోగా. అంటే సో ఎప్పుడైతే మనం సమయానికి ఎఫ్ఐఎం చేసామంటే ఆ వ్యక్తి ఏమవడు? నెగిటివ్. చాలా మంది నెగిటివ్ ఎందుకు అవుతారు చెప్పిన? మీరు ఎఫ్ఐఎం చేయలేక. ఇది ఎఫ్ఐఎం చేయలేక సమయానికి ఎఫ్ఐఎం చేయక ఆ వ్యక్తి ఏమవుతారు? నెగిటివ్ ఏమవుతున్నారండి? నెగిటివ్. సో కాబట్టి జాయిన్ అయినా ఎక్కడ జాయిన్ అయినా, అది బత్తిల్ అవ్వచ్చు, వరిస్ అవ్వచ్చు, ఎక్కడైనా తిరుపతి అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడైనా అది జూమ్లో కూడా ఏదోలాగా మీరు కంపల్సరీగా ఆ వ్యక్తికి ఎఫ్ఐఎం అనేది చేయాలి. క్లియర్? క్లియర్? నెక్స్ట్ టూల్స్ కా మతలబ్ టూల్స్ కూడా ఏంటండి? టూల్స్ అంటే ఏంటి? సో మన దాంట్లో చాలా టూల్స్ ఉన్నాయి లేదా? టూల్స్ అంటే ఓన్లీ ప్లాన్ ఫోల్డరే కాదండి, ప్లాన్తో పాటు ప్రొడక్ట్స్ కూడాను. మనం ప్లాన్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మన దగ్గర ఏముండాలి? ప్రొడక్ట్స్ కంపల్సరీగా 2-3 ప్రొడక్ట్స్ పెట్టుకోండి మీ దగ్గర బ్యాగ్లో. హలో, పెద్ద విఐపిలో వెళ్ళిపోతుంటారు. ఆ బ్యాగ్లో ఒక టూత్ పేస్టో లేదా ఒక సోపో లేదా టీ పౌడర్సో లేదంటే ఒక హెల్త్ ప్రొడక్ట్స్ ఏదో పెట్టుకున్నారు అనుకో, ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? మనం చూపించడం బట్టి నమ్మకం వస్తుంది. అవునా కదా? అందుకే కంపల్సరీగా ప్రతి వ్యక్తి దగ్గర ఒక వెహికల్ అంటూ ఉండాలి. ఒక స్కూటీ ఉందనుకో, అవునా? స్కూటీ ఎందుకు కొనమంటాం? స్కూటీలో ఏంటంటే స్పేస్ ఉంటుంది. సెంటర్లో ఏముంటది? డిక్కీలో స్పేస్ ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది. అవునా కదా? హలో, మన ఫస్ట్ ఎవరు హీరో అయిపోకూడదు, జీరో అవ్వాలి. జీరో అవుతేనే మనం హీరో అవ్వగలం. అవునా కదా? సో కాబట్టి టూల్స్ అంటే కంపల్సరీగా ఇవన్నీ ఉండాలి. ఏంటి? ఇన్విటేషన్ కార్డ్స్ ఉండాలి. హలో,
ప్లాన్ ఫోల్డర్స్ ఉండాలి, అదే విధంగా ఏవి ఉండాలి, ప్రొడక్ట్స్ ఉండాలి, సో శుభారం బుక్స్ ఉండాలి, ఇవన్నీ Shubharam కూడా right plus with సంబంధించి, invitation అలాగే cards. బ్యాగ్ ఉండాలి. చాలా మంది బ్యాగ్ వాడరు, కంపల్సరీగా టూల్ బ్యాగ్ అంటూ మెయింటైన్ చేయాలి. ఏ వ్యక్తి అయితే టూల్ బ్యాగ్ లేదో ఆ వ్యక్తి టీంలో డూప్లికేషన్ అవ్వదు. సో కంపల్సరీగా ఇవన్నీ ఉండాలి. క్లియర్? ఎస్ మహారాజ్. టూల్ బ్యాగ్లు ఏముండాలి? టూల్ బ్యాగ్లు ఏముండాలి? Shubharam శుభారం బుక్ ఉండాలి, ఇన్విటేషన్ కార్డు ఉండాలి, సైన్ అప్ ఫామ్స్ ఉండాలి, sign up forms ప్రొడక్ట్ ఉంటాయి, బౌచర్ ఉండాలి. products ఉంటాయి, నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకోటి వచ్చింది ఏంటి? లీగల్ బుక్. ఎన్ని? legal folder. Legal book. లీగల్ ఫోల్డర్ ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి. సో కంపల్సరీగా లీగల్ ఫోల్డర్ అనేది కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే దాంట్లో కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అవునా? మీరు కంపెనీ చూపించలేరు, అవునా? చూపించగలరా? మీరు చెప్పగలరా కంపెనీ గురించి? కానీ చూపించచ్చా లేదా? ఎస్ మహారాజ్. కంపల్సరీగా ఇవన్నీ టూల్స్లో ఇవన్నీ ఉండాలి. క్లియర్? హలో? Yes, ఎస్ మహారాజ్. సో ప్రతి వ్యక్తి ఇక్కడ జనరల్గా ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఏంటి? ప్రాసెస్ ఫ్లో. ప్రాసెస్. ఎప్పుడైతే మనం లిస్ట్ రాస్తామో, ఇన్విటేషన్ చేస్తామో, ప్లాన్ చూపిస్తామో, ఫాలోఅప్ చేస్తామో, ఎఫ్ఐఎం చేస్తామో, ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా ఏం చేయించాలి? కోడ్ ట్రైనింగ్ అటెండ్ కోర్స్ చేయాలి. కోడ్ ట్రైనింగ్ కంపల్సరీ ఒకసారి కాదు, కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలి. ప్రతి నెలకి కూడా, ప్రతి నెలకి ఏం చేయాలి? కోడ్ ట్రైనింగ్ అన్నది తీసుకోవడం బట్టి ఆ వ్యక్తి ఏమవుతాడు? కోర్ అవుతాడు. ఏమవుతాడు? కోర్ అవుతాడు. కోర్. సో ప్రతి వ్యక్తి ఇక్కడ ఎందుకోసం వస్తాడు? ఎవ్రీ వన్ వ్యక్తి జాయినింగ్ అవుతారు, కానీ అందరూ ఇన్కమ్ కోసం వస్తారు. కానీ ఆ మధ్యలో ఏముంది? లెర్నింగ్. చాలా మంది దాన్ని అన్లాక్ చేసేస్తారు, సారీ లాక్ చేస్తారు. ఏంటిని? లాక్ చేస్తుంటారు. చాలా మంది జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారు? ఎర్నింగ్ కోసం. లెర్నింగ్ కోసం. కానీ నీకు డబ్బులు కావాలంటే ఫస్ట్ నీ దగ్గర ఏముండాలి? learning. లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ ఉండాలి. దాన్ని అందరూ కూడా ఫస్ట్ లాక్ చేసేస్తారు. దాన్ని లాక్ కాదు, అన్లాక్ చేయాలి. ఏంటని? ఏం చేయాలి? అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయాలి. ఎందుకంటే నువ్వు లాక్ చేయడం బట్టి నీ ఫ్యూచర్ అక్కడితో ఎండ్ అయిపోద్ది. ఎప్పుడైతే నువ్వు చెప్పాను కదా, ఇది ఉదయం కూడా ఒక వీడియోలో చూపించాం, నువ్వు ఎప్పుడైతే లెర్నింగ్ ఆఫ్ చేస్తావో నీకు ఎర్నింగ్ అంటూ రాదు. క్లియర్? హలో? ఎస్ మహారాజ్. ఎర్నింగ్ అంటూ రాదు. క్లియర్? సో నువ్వు ఏదైనా సిటీని డెవలప్మెంట్ చేయాలంటే ఏంటండి, మీరు ఏదన్నా మీ టీంలో ఒక టీం డెవలప్మెంట్ చేయాలంటే, సిటీ అంటే ఏంటి? స్మార్ట్ సిటీలు. స్మార్ట్ సిటీ అనేది దేన్ని అంటారు చెప్పండి? హలో? హలో? స్మార్ట్ సిటీ అని దేన్ని అంటారు? చాలా మంది అంటారు కదా, సిటీని డెవలప్మెంట్ చేయండి, సిటీని డెవలప్మెంట్ చేయండి అంటారు కదా. సిటీ అంటే ఏంటంటే చెప్తున్నా చూడండి, కంపల్సరీగా పెద్ద రైల్వే స్టేషన్ ఉండాలి. ఏంటండి? రైల్వే రైల్వే స్టేషన్ స్టేషన్. లేదా మెట్రో స్టేషన్ ఉండాలి. మెట్రో రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ అని ఉండాలి. ఈ మూడింటిని అంటారు సిటీని. వీటిని ఈ మూడింటిని ఏమంటారు? సిటీని. సిటీ. ఆ సిటీని నువ్వు బిల్డ్ చేస్తే నీ టీం మల్టిపుల్ అవుద్ది. నువ్వు ఎంతకాలం విలేజ్లో ఉంటే నీ టీం మల్టిపుల్ అవ్వదు. ఏరిని? ఎంతకాలం? హలో? Village లో ఉంటే టీమ్ మల్టిపుల్ అవుతుంది. విలేజ్లో ఉంటే నీ టీం మల్టిపుల్ అవ్వదు. విలేజ్లో నీకు తెలిసిన ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? వాళ్ళకి ఏంటంటే కొన్ని అవగాహన ఉండదు, దీని మీద ట్రైనింగ్లు అవ్వవు. నువ్వు ఎప్పుడు దేన్ని పట్టుకోవాలి? నువ్వు నిజంగా డైమండ్ అవ్వాలంటే ఏదో ఒక సిటీని బిల్డ్ చేయాలి. ఎలాగా బిల్డ్ చేయాలంటే చూడండి, ఒక సిటీని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు మీరు కూడాను. ఎస్ మహారాజ్. చూడండి, సిటీని బిల్డప్ చేయాలంటే ఇప్పుడు నా అండర్లో చాలా సిటీస్ ఉన్నాయి. నా అండర్లో ఇంచుమించు ఒక 50 సిటీస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సిటీస్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో చూడండి. స్క్రీన్ ఓకేనా? కనిపిస్తుందా? ఎస్ మహారాజ్. సిటీని డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ కంటిన్యూగా 12 months ఇన్ వన్ సిటీ. ఎటని? 12 నెలలు ఉండాలి. ఎటని? 12 12 నెలలు నెలలు ఉంటే అక్కడ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. అంటే 12 నెలల్లో నువ్వు మినిమం అక్కడ ఒక వ్యక్తిని నువ్వు ప్లాటినం చేస్తావు. ఎటని? ప్లాటినం అయిపోతాడు. ఎవరో అక్కడ ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్లాటినం అయిపోతాడో అక్కడ ఏమొస్తుంది? టీం వస్తుంది. టీం వస్తుంది. టీం ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఏమొస్తుంది? ఒక ఆఫీస్ వస్తుంది. ఏమొస్తుంది? ఆఫీస్ వస్తుంది. చూడండి, దేర్ ద లిస్ట్ లోకల్ లీడర్స్. అక్కడ లోకల్ లీడర్స్ రెడీ అవుతారు. సికో ఆర్ సికావ్. ఏంటిని? లెర్న్. Seco or Sikhav. నువ్వు నేర్పు, Learn and నేర్పించు. taught. లెర్న్ టు టాట్. అవునా కదా? నువ్వు నేర్చుకో, నేర్పించు, నేర్చుకొని నేర్పించు. జోడీ బన్కర్ కామ్ కర్నా అంటే వర్క్ ఇన్ బాడీ పేర్. మాకు కూడా Buddy. మాకు ఏముంటదంటే, మాకు సింగిల్ గా వదలరు అడవుల్లోకి. ఏ పనన్నా అడవుల్లోకైనా అవ్వచ్చు, బయటకైనా ఎక్కడికి సింగిల్ గా వదలరు. ఒక బాడీ పేరు ఉంటారు. పడుకున్నప్పుడు కూడా ఒక బాడీ పేరు ఉంటారు.
ఇద్దరు కలిపే ఒక రూమ్ ఇస్తారనమాట. ఇద్దరు కలిపే ఒక లాకర్ ఇస్తారు. అలాగే ఇక్కడ ఒక బడ్డీని తయారు చేసుకునే బడ్డీ జోడి అంటారు. జోడి ఎడిని ఏమంటారు? జోడి జోడీని తయారు చేసుకో. అంతేగాని వీరితో నీ వర్క్ చేయడం ఏంటి? నువ్వు లెవెల్ మర్చిపో. నువ్వు సిటీని బిల్డప్ చేయాలంటే ఏం చేయాలి? జోడీ జోడి చేయాలి. వర్క్ ఇప్పుడు నాకు జోడీలు ఉన్నారా లేదా? ఇప్పుడు శ్రీరామ్ సార్ నాకు ఒక జోడియా లేదా? సతీష్ సార్ Yes, ఒక ma'am. జోడియా? రవి సార్ నాకు జోడియా? రామకృష్ణ ఒక జోడియా? అమరేష్ గారు జోడియా? హలో, ఎస్ ఎస్ మగర్ కావాలని చూడండి. వీళ్ళందరూ ఒక్కొక్క సిటీని బిల్డ్ చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఎవరైతే నీ పేర్లు చెప్పానో వరలక్ష్మణ ఒక జోడియా? వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఒక్కొక్క సిటీని బిల్డ్ చేస్తున్నారు లేదా? ఎస్ మగర్ శ్రీకాకుళం బిల్డ్ చేస్తున్నారు, కామ్లీ వైజాగ్ బిల్డ్ చేస్తుంది, సతీష్ వైజాగ్ బిల్డ్ చేస్తున్నారు. హలో, అమరేష్ గారు తిరుపతిని బిల్డ్ చేస్తున్నారు, వరలక్ష్మణ కాకినాడ బిల్డప్ చేస్తుంది, రామకృష్ణ మార్కపను బిల్డ్ చేస్తున్నారు. అలా ఒక్కొక్క జోడీని తయారు చేసుకోవాలి నువ్వు. అంటే ఆ వ్యక్తితో నువ్వు జర్నీ చేయాలి. ఫస్ట్ ఆ వ్యక్తితో ఏం చేయాలి? జర్నీ చేయాలి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ వెన్యూ ఎట్ బెస్ట్ లొకేషన్. సో వెన్యూస్ అండ్ ట్రైనింగ్లు కంటిన్యూగా నడవాలి అక్కడ ఈ 12 నెలలు కూడా. అంటే గ్రూప్ మీటింగ్ ఆఫ్టర్ ఎవ్రీ 15 డేస్కి ఒక టాస్క్ గ్రూప్ మీటింగ్ జరగాలి. అండ్ ప్రమోషనల్ ప్లాన్ ఎవ్రీ మంత్ కూడా ప్రమోషనల్ ప్లాన్ అనేది జరగాలి అక్కడ. అలాగే ప్రమోషనల్ ట్రైనింగ్ కూడా ఎవ్రీ మంత్ జరగాలి కంపల్సరీగా. వీక్ జరగకపోయినా మంత్ కన్నా ఒకసారి జరగాలి అక్కడ. ఇంతకుముందు మార్కాపూర్లో ఈరోజు ప్రతి నెలకు ఒకసారి వెళ్ళొచ్చు అని. ఆటోమేటిక్ ఏమైంది అక్కడ? టీమ్ రెన్యువల్ వచ్చింది. తయారైంది. ఆటోమేటిక్ ఏమైంది? సిస్టమ్ తయారు రన్నింగ్ అవుతుంది. సిస్టమ్ తయారైపోయింది. వెనియాలు వచ్చిందా లేదా? ఇప్పుడు ఎవరికి వాళ్ళు అక్కడ ట్రైనింగ్లు ఇచ్చుకుంటున్నారా లేదా? నేను వెళ్ళకపోయినా ట్రైనింగ్లో వెన్యూస్ అవుతాయి లేదా? ఎస్ మగర్ అవునా? కో ట్రైనింగ్ కంపల్సరీగా 45 డేస్కి ఎవరో ఒక లీడర్ని తీసుకొచ్చి కో ట్రైనింగ్ ఇప్పించారు. ఇలా సిటీ డెవలప్మెంట్ అవుతుంది. అందుకే మీరున్న లొకేషన్లో ఎప్పుడు కూడా అవ్వదు. సో కంపల్సరీ సిటీని డెవలప్మెంట్ చేయాలంటే అది పాలకొల్లు అవ్వచ్చు, భీమవరం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏ సిటీ అన్నా ఇండియాలో ఏ సిటీనన్నా డెవలప్మెంట్ చేయాలంటే ఈ కంపల్సరీ చేయాలి. నువ్వు వెళ్ళిపోయి అక్కడ జర్నీ చేయాలి. అందుకే ఈరోజు వైజాగ్లో ఇంత టీం వచ్చిందంటే రవి గురించి వచ్చినట్టు కంపల్సరీగా ఎవరో వికాస్ గురించి అప్పుడప్పుడు వస్తుండేవారు, వచ్చి బిల్డప్ చేశారు. ఈరోజు సోము గురూజీ ఆయన చిత్తూరు, కానీ ఆయన సెటిల్ అయింది ఇప్పుడు ఎక్కడ? బెంగళూరులో. అవునా? బెంగళూరులో. జస్వీర్ గురూజీ వచ్చి నువ్వు బెంగళూరు పట్టుకుంటే నీ టీం డెవలప్మెంట్ అవుతుంది అన్నారు. వెళ్ళిపోయారు, తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. ఈరోజు ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి లేదా? అందుకే ఎప్పుడు కూడా ఒక సిటీని పట్టుకోవాలి నువ్వు. మేమైనా ఇంటి దగ్గర ఉంటావా? ఈరోజు వైజాగ్లో రూమ్ ఉంది, కాకినాడలో రూమ్ ఉంది. అవునా కదా? అలా రూమ్ బయట తీసుకుని మనం కంటిన్యూ వర్క్ చేయాలి. అవునా? హలో, ఆ విధంగా Yes, వర్క్ ma'am. చేస్తే మనకి సిటీ డెవలప్మెంట్ అవుతుంది. హలో, ఎస్ మగర్ అవునా కదా? ఈ విధంగా ఏమవుతాయి? సిటీ డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఫాలో చేస్తే మీకు సిటీ డెవలప్మెంట్లు అవుతాయి, ప్లాన్లు అవుతాయి, మీకు ఇంత లీడర్స్ తయారవుతారు. ఇవన్నీ మనం ఎందుకోసం చేస్తున్నాం? సక్సెస్ కోసం. ఎవరి సక్సెస్ కోసం? నా సక్సెస్ మన కింద లీడర్స్ తయారవుతే మనకి ఏమొస్తుంది? మన సక్సెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అవునా కదా? సో ప్రతి ఒక్కరు కూడా అందుకే ఇవన్నీ ఇప్పుడు కూడా మనం ఉన్న ఏరియాలో బిజినెస్ చేద్దామంటే అది ఇంపాసిబుల్. బయటికి వెళ్ళి మనం బిజినెస్ చేయాలి. బయటికి వెళ్ళి బిజినెస్ చేయడం బట్టి అతనితో ఒక వ్యక్తి ఉంటాడు, ఎవరో ఒకరు. ఆ వ్యక్తికి సర్వీస్ ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే జాయినింగ్ చేస్తారు కానీ సర్వీస్ ఇవ్వరు. ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్లో జాయినింగ్ అందరూ చేస్తారు, జాయినింగ్ అందరూ అవుతారు, కానీ సర్వీస్ ఇవ్వరు. ఈ బిజినెస్లో చాలా మంది అనుకుంటారు నాకు ఒక లెగ్ నడుస్తుంది కదా అని వేరే లెగ్లో పరిగెడతాను అనుకుంటారు. చాలా మంది సెల్ఫ్లో ఉండిపోతారు. సెల్ఫ్లో ఉంటారు, బిజినెస్ ఎప్పుడు అవ్వదు. ఎందుకు? సెల్ఫ్లో ఉండిపోవడం వల్ల నీ దరిద్రం అంతా అక్కడ ఏముంటది? తాండవిస్తూ ఉంటుంది. ఈయనకి మేము తప్ప ఎవరో లేరు అనుకుంటాం. ఏంటి? ఎప్పుడు నువ్వు ఆ చుట్టూ తిరిగి అనుకో ఏమనిపిస్తుంది? ఈయనకి మేము తప్ప ఎవరు లేరు అనుకుంటాం. అవునా కదా? అందుకే ఎప్పుడు కూడా సెల్ఫ్లో కాదు. పవర్ అన్నది నీకు ఏం చేస్తుంది? మిమ్మల్ని నీకు ముందు తీసుకెళ్తారు. పవర్ నీలో ఉన్న పవర్ని ఏం చేస్తుంది? తీసుకెళ్తుంది. సెల్ఫ్ అన్నది ఆ పవర్ని చూపించుకొని సెల్ఫ్ చేస్తాం. సో కాబట్టి ఎప్పుడు కూడా పవర్లో ఉంటూ ఉండాలి. 2 లెగ్లు ఉంటాయి మనిషికి, 2 లెగ్లు. ఆ 2 లెగ్లో పవర్ అన్నది ఏంటి? ఒక లెగ్ ఎప్పుడు కూడా పవర్ చేసుకోవాలి. ఒక లెగ్ ఎప్పుడు కూడా
పవర్ లెక్క తయారు చేసుకుని ఆ పవర్లో ఉండి ఆ పవర్లో ఉన్న రికగ్నిషన్స్ స్టామినాని నువ్వు సెల్ఫ్లో చూపించుకోవడం బట్టి నీకేమవుద్ది? ఇన్కమ్ Self- వస్తుంది చాలా Self మంది అంటే pity. నాకు ఎంత టీం ఉందో అంత టీం ఉందని కాదు, ఎంత టీం ఉన్నదని నీకు ఏ రికగ్నైజ్ చేస్తుంది, ఏ పవర్ చూపిస్తుంది నీకు? టీంలో కనిపిస్తేనే కదా, టీంలో కనిపించాలి, అవునా కదా? అందుకే ఇప్పుడు కూడా ఎవరు కూడా సెల్ఫ్లో ఉండిపోకండి. సో దానికి రెండు కళ్ళు ఏంటి, 2 కళ్ళు 2 లెగ్గలు 2 కళ్ళు 2 కళ్ళు, Power self. అవునా? 2 లెగ్గలు 2 కళ్ళు, ఓకేనా? హలో. ఎస్ మాగురుజీ సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాసెస్ చేయండి. చేస్తారా? రెడీయా? ఎస్ Yes, మా Guruji. స్టడీ మాగురుజీ రెడీయా? Yes, స్టడీ మాగురుజీ ఒక శ్రీనివాస్ 2 నిమిషాలు మాట్లాడండి, 2 నిమిషాలు హ్యాండిల్ చేయండి. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. హలో లెజెండ్స్, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ఉంటున్న ఎట్లా కొన్ని బిజినెస్ కాదు ఏదైతుందో ఒక సిటీని సెలెక్ట్ చేసుకుంటే, అంటే సిటీ ఎన్వైరన్మెంట్లో ఏం జరుగుతుంది ఎప్పుడు కూడా పెద్దగా ఏదైతే ఉందో ఇన్కమ్ని బాగా డబుల్ చేసుకోవాలని చెప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఖర్చులకి ఎక్స్పెండిచర్స్కి వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ సరిపోక ఇన్కమ్ని పెంచాలని చూస్తూ ఉంటారు. అందుకని ఎక్కువగా అంత వ్యక్తులను సెలెక్ట్ చేసుకోగలిగితే, ఒక ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే అక్కడ నుంచి మల్టిపుల్ ఏరియాస్ స్ప్రెడ్ అవుతుంది. సో మనం విలేజ్లోనే బిజినెస్ చేస్తే అది కొంతవరకు ఉంటుంది. ఎస్ సార్ నో? హలో. Yes, Guruji. ఇప్పుడు ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు? అందరూ జాయినింగ్ అవ్వరు కదా. విలేజ్లో ఎవరైనా ఆగిపోయారు అనుకోండి, వాడిని చూసి మొత్తం అంతా ఆగిపోతూ ఉంటుంది. అందుకని ఒక సిటీని అయితే బెస్ట్గా ఉంటుంది. ఎస్ సార్ నో? సో ఎప్పుడు కూడా మీ టీం మెంబర్ని ఎప్పుడు కూడా సో అంటే మన టీంలో ఒకరిని జోడీ చేసుకోవాలి, అప్లైన్ ఒకరిని జోడీ చేసుకోవాలి. జోడీ బిజినెస్ చేయాలి ఎప్పుడు కూడా. అప్లైన్ మనకు జోడీ అవ్వాలి, ఒక టీం మెంబర్ని మన లెఫ్ట్లో ఒక పర్సన్ రైట్లో ఒక పర్సన్ని జోడీ చేసుకోవాలి. అలా చేసుకుంటే వాళ్ళ నుంచి బిజినెస్ మనం బెస్ట్గా చేసుకోవాలి. పప్పు కడిగేసి పాపేం. హలో. ఎస్ సార్ నో? నేర్చుకుంటారా మరి? ఎస్ Yes. మాగురుజీ ఎక్కడైనా కూడా ఎప్పుడు కూడా నేర్చుకునే విషయంలో వెనకడుగు వేయకూడదు. మనం వెనకడుగు వేసామా మన సక్సెస్కి మనమే వెనకడుగు వేస్తున్నట్టు అర్థం. ఈ ట్రైనింగ్స్ అవి ఎందుకు పెడుతూ ఉంటారు? హలో. ఇప్పుడు ఈ జూమ్ నేర్చుకోండి. మీటింగ్ అది దేనికి మనం చెప్పేది? టైం పాస్కా? ఉదయమే ఏ No. టైం ఏం చేయాలో తెలియదు, Learning నేర్చుకోండి. నేర్చుకోవడం కోసమే కదా. సో ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ ఈ బిజినెస్ ఏమీ చేయలేమండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ మీద ఏ నాలెడ్జ్ లేకపోతే నువ్వు బిజినెస్ చేయలేవు. ఆ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే ఈ బిజినెస్ ఏదైతే ఉంది, మార్నింగ్ జూమ్ మీటింగ్ అయినా, ఫ్రైడే ట్రైనింగ్ అయినా, కో ట్రైనింగ్ అయినా, సండే వెన్యూ అయినా, ఇవన్నీ కూడా నాలెడ్జ్ కోసమే. ఎస్ సార్ నో? హలో. ఎస్ మాగురుజీ Yes, Guruji. ఎంతమంది డ్రీమ్ డైరీ విన్ అవుతున్నారు? హలో. ఎంతమంది డ్రీమ్ డైరీ విన్ అవుతున్నారు? దానికోసం ఫైట్ చేస్తున్నారు. ఆల్రెడీ విన్ అవుతున్న వ్యక్తులు ఆల్రెడీ విన్ అయ్యారు కొంతమంది. దాని మీద ఎంతమంది ఫోకస్ చేస్తున్నారు? ఆ డైరీ ఏముందండి, బయటికి వెళ్ళి కొనేసుకుంటానని చెప్పి అనుకుంటున్నారా? దాని గురించి ఏ ప్రయత్నం చేయలేని వాళ్ళు బయటికి వెళ్ళి మేము కొనేసుకుంటానండి డైరీ అనేది. కొనుక్కున్న దాని మీద ఫీలింగ్ అంత మజా రాదు, కానీ విన్ అయితే ఒక గ్రేట్ మెంటర్స్ చేతుల మీద తీసుకుంటే ఆ ఫీలింగే వేరు. ఎస్ సార్ నో? Yes, Guruji. ఎస్ మాగురుజీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అలా విన్ అవ్వడం పెట్టి ఎవరికి బెనిఫిట్? అప్లైన్కి ఏమైనా బెనిఫిట్? మనకి. మన- లెఫ్ట్లో 600 వేవి, రైట్లో ఒక 600 వేవి వస్తే ఎవరు బెనిఫిట్? అది మాకే గురించి. చెక్ వస్తుంది, టీం వస్తుంది, మంచిగా గ్రేట్ మెంటర్స్ చేతుల మీదుగా డ్రీమ్ డైరీ వస్తుంది. ఆ డైరీ చాలు కొన్ని కోట్లు సంపాదించే వాల్యూ దొరుకుతుంది అందులోంచి. ఎస్ సార్ నో? Yes, Guruji. ఎస్ మాగురుజీ ఓకే. సో వండర్ఫుల్గా సబ్మిట్ నేర్చుకున్నారు లేదా? Yes, Guruji. సో నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి? Implement చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి, అవునా? సో కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకుని వదిలేస్తుంటారు. వదిలేకండి, ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? క్లియర్? సో తొందరగా Yes, చేయండి. Guruji.